ఆయన పక్షపాతి కాదు. అవయవాలు, అనారోగ్యం ఏదున్నా సరే దేవుడు తన పని కొరకు వాడుకోవాలి అనుకుంటే వాడుకుంటాడు, నిలబెట్టుకుంటాడు. ఆయన పని నీ ద్వారా జరిగించుకుంటాడు. ప్రియమైన దేవుని సంఘం, ఆయనకి ఏం లేదు, పక్షపాతం లేదు. అందుకే వీళ్ళని వేదిక మీదకి ఎందుకు రమ్మన్నానంటే, వీళ్ళిద్దరిని లేచి నిలబడండి తమ్ముళ్ళు, లేచి నిలబడాలి. ముందుగా రాజేష్, మీ అందరికీ తెలుసు, ముందుకు రండి నన్ను, ఎలా రండి, ఒకరి చేకలు పట్టేసుకొని పక్కనే ఉన్నాడు, రైట్, ముందు రండి, మీ ఇద్దరు వచ్చేయండి, నేను రండి. వీళ్ళిద్దరూ కళ్ళు లేని వాళ్ళే, మన సంఘ బిడ్డలు. సో ఈ తమ్ముడు ఉన్నాడు రాజేష్, బాలవరంలో ఉంటాడు. ఎస్బీఐలో ఏంటన్నామంది పని, క్లర్క్గా పనిచేస్తున్నాడు. కళ్ళు లేవు కదా అని ఖాళీగా ఇంట్లో కూర్చున్న క్యారెక్టర్ కదా తమ్ముడిది. ఎస్బీఐలో క్లర్క్గా పనిచేస్తున్నాడు. ఎవ్రీ సెమినార్కి నేను అడగను చేయను, ఫోన్పే చేస్తాడు. ఎందుకు నాన్న నీ డబ్బులు అంటాను, అన్న ప్లీజ్ అన్న వద్దనకన్నా అంటాడు. ఫస్ట్ నుంచి 6 సెమినార్లు జరిగాయి. ఇప్పుడు 6 సెమినార్లు, ఇది 6వది. ప్రతి సెమినార్కి అన్న నేను ఉన్నానన్నా, అన్న ప్లీజ్ అన్న అలాగ అనకన్నా, నాకు జీతం వస్తుంది కదన్నా, నేను క్లర్క్గా పని చేసుకుంటున్నాను ఎస్బీఐలో, నా పని నన్ను కూడా కొంత పాత్ర పోషించని అన్న అంటాడు. నిజంగా మనలో చాలా మందికి ఈ తమ్ముడు ఇన్స్పిరేషనే కదా, చెప్పండి, ఇన్స్పిరేషనే కదా. 2 కళ్ళు కనబడు ఆయన వాట్సాప్ వాడతాడు, మెసేజ్ పెడతాడు నాకు వాట్సాప్లో. ఫోన్ చేసిన వెంటనే అన్నయ్య అంటాడు, ఏదో స్పెషల్ రింగ్ టోన్ పెట్టుకుంటాడు అనమాట. ఎలా అయినా సరే గుర్తుపట్టగలిగే సమర్థుడు. సో మనలో చాలా మంది కంటే గనుడా కదా. ఇప్పుడు ఈ పాత్రను తీసుకొచ్చి, ప్రభువా ఇదిగో ఈ పాత్ర నీ కోసం వాడబడుతుంది ప్రభువా, ఇలా చేసేవాటి ప్రభువా అని అంటుంటే మనకేమనిపిస్తుంది, హీరో ప్రభువా, హీరోలు ఇలాగే ఉంటారు ప్రభువా, హీరోలు ఎలా ఉంటారు మరి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన హీరోయిజం చూపిస్తున్నాడు. ఇప్పుడు అనారోగ్యం, అంగవైకల్యం అనే ఇబ్బందా, అంగవైకల్యం అనే ఇబ్బందా, ఇబ్బంది ఏ లేదండి. ఈ తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? పాలకొల్లు తమ్ముడిది. పాలకొల్లో నుంచి మన వాక్యం వింటూ బలపడ్డాడు. నిన్న వచ్చి చెప్తుంటే నాకు కన్నీళ్ళు వచ్చాయి. అన్న మీ మాటలు చాలా స్ఫూర్తిదాయకంగా నన్ను నిలబెట్టాయి, నేను చాలా బలపడ్డాను, దేవుని కొరకు బ్రతకటానికి నిశ్చయించుకున్నాను, దేవునిలో వాడబడుతున్నా. నిన్న సాయంత్రం వచ్చి నాకు సెమినార్కి ఖర్చు పెట్టిన నన్ను డబ్బులు ఇస్తుంటే వద్దురా నాన్న నీ దగ్గర ఉంచుకో అన్నాను. అలా అనొద్దన్నా అంటున్నాడు, ప్లీజ్ అన్నా అంటున్నాడు, బతిమలాడేస్తున్నాడు. నాకు వద్దు నాన్న, మన పిల్లలు చాలామంది ఉన్నారు ఇచ్చేవాళ్ళు, అవి ఖర్చు పెడతావు నీ డబ్బులు వద్దంటే అస్సలు ఒప్పుకోవట్లా. నిజంగా ఇలాంటి వాళ్ళు నాకు దొరికినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మంచి పిల్లలు, కళ్ళున్న ప్రతి ఒక్కరు నేర్చుకోండి. దేవుని కొరకు బ్రతకడానికి అవయవాలన్నీ ఉండక్కర్లా, దేవుని కొరకు బ్రతకడానికి నీ అవయవాలు నీకు సహకరించక్కర్లా. కంట్లో నలుసు పడితే ఏడ్చేస్తున్నావు, కళ్ళే లేని వాళ్ళు ఏం చేయాలి? కళ్ళే లేని వాళ్ళు ఆయన పని చేస్తున్నారు, ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తున్నారు, ఆయన సంకల్పానుసారంగా జీవిస్తున్నారు. అది దేవుడిచ్చిన మహాకృప. ప్రియమైన దేవుని పిల్లలారా, రేపు పొద్దున వీళ్ళు మరణించిన తర్వాత పరలోకపు తండ్రి ఆహ్వానం ఎలా ఉంటుందో తెలుసా? అక్కడ కళ్ళు లేకపోవడం ఉండదు. అక్కడ ఎలా ఉంటుందో తెలుసా వీళ్ళ సన్మానం? అక్కడ ఎలా ఉంటుందో తెలుసా వీళ్ళకి ఘనత? దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు తీసుకెళ్ళిపోబడ్డాడట. ధనవంతుడి కోసం ఎవరు రాలా, దేవుడు తీసుకెళ్తాడు. అప్పుడు కూర్చోబెట్టుకుంటాడు, ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకుని అంటాడు, నా బిడ్డలు వీళ్ళు అంటాడు, నా బిడ్డలు. నేను కళ్ళు ఇవ్వకుండా పుట్టించాను, వీళ్ళిద్దరిని గుడ్డోళ్ళుగా పుట్టించాను, అయినా కూడా నా కొరకు పని చేశారు. ఏనాడు నన్ను నిందించలా, ఏనాడు నన్ను అవమానించలా, ఏనాడు నా దేవుడు ఎలా చేశాడని అనలా. ఇంకో మాట చెప్పనా, ఒక్కరోజు కూడా ప్రభువా మా కళ్ళు మాకిచ్చి మాకు అద్భుతం చేయి ప్రభు అని అడిగిన వాళ్ళు కాదు వీళ్ళు. అలాంటి గొప్ప క్యారెక్టర్స్ మన మధ్యలో ఉన్నప్పుడు ఎంత ఇన్స్పైర్ అవ్వాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. అన్నీ ఉండి మనం దేవుని పని చేయలేకపోతున్నామండి, అన్నీ ఉండి మనం దేవుని కొరకు బ్రతకలేకపోతున్నామండి, అన్నీ ఉండి మనం దేవుని ఉద్దేశాలు నెరవేర్చలేకపోతున్నాం. అంత ఎందుకండి, రాత్రి లేట్ అవుతుందని మధ్యాహ్నం వచ్చి రాత్రి రాలేకపోతున్నాం. మనం పనులు మనకి ఎవడో తీసుకొస్తారండి వీళ్ళు ఇక్కడికి. వీళ్ళంతటి వీళ్ళుగా రాగలరా చెప్పండి? రాలేరు. ఎవరో నడిపించాలి ఇక్కడికి.
ఎవరు నడిపిస్తే వచ్చినటువంటి బిడ్డలు గొప్పగా దేవుని కొరకు బ్రతుకుతున్నారు. ఇంకొక విషయం చెప్పనా, తమ్ముడు చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకి, యూత్కి వాక్యాలు చెప్తాడు. బైబిల్ ఎగ్జిబిషన్కి మీరు వెళ్ళండి, అక్కడ నిలబడి ప్రతి సంవత్సరం బైబిల్ ఎగ్జిబిషన్లో ఉంటాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బ్రెయిలీ లిపితో బైబిల్ చదువుతాడు. కళ్ళుండి బైబిల్ చదవలేని అందులు ఉన్నారు ఇక్కడ చాలా మంది. కళ్ళుండి బైబిల్లో ఉన్న విషయాలు అర్థం కాని అందులు ఉన్నారు. తమ జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు పాడు చేసుకుంటున్న అందులు ఉన్నారు. ఎంత బాధ చెప్పనా. పెళ్లి చేసుకున్నాడు, మొన్న నేనే చేశా పెళ్లి. తన భార్య ఎలా ఉంటుందో కూడా తన మస్తిష్కంలో ఒక రూపం లేదు. నీ భార్య ఎలా ఉంటుందంటే నేను గుర్తుపడతాను, అదిగో నా భార్య అని. కానీ తన భార్య స్పర్శ తప్ప ఏమీ తెలియని జీవితం. అయినా తమ్ముళ్ళిద్దరు ఎంత గొప్పగా వాడబడుతున్నారు, ఎంత గొప్పగా బ్రతుకుతున్నారు దేవుని కొరకు. నేనే పెద్ద సంతోషం, నాకేం రివార్డులు అక్కర్లేదు. కానీ నాకు దేవుడిచ్చిన ఒకే ఒక అవార్డు ఏంటి చెప్పనా, ఇలాంటి పిల్లల హృదయాల్లో అన్నయ్య అని చెరగిన ముద్ర వేయించుకున్నాను చూడండి, చాలు, నా బ్రతుకు ధన్యమైపోయింది. ఇలాంటి పిల్లలు వచ్చి అన్నా నన్ను వాక్యంతో నిలబెట్టావు చాలన్నా ఈ జీవితానికి ఒక్క మాట అంటారు చూడండి, ఆ మాట చాలు. నాకే అవార్డులు అక్కర్లేదు, ఏ రివార్డులు అక్కర్లేదు, నాకు ఇంకేం అక్కర్లేదు. నా బ్రతుకు ఇదే పెద్ద అవార్డు. నేను ఎందుకు మారానో, నేను ఎందుకు పాపాన్ని విడిచిపెట్టి ప్రభువులోకి వచ్చానో, ఎందుకు నేను చేస్తున్న వ్యాపారం మానేసి దేవుని సన్నిధిలో నిలబడి ఈరోజు ఇలా ఉన్నానో, దానికి పర్పస్ ఏంటి అంటే నా తండ్రి నాతో అంటాడు, నాయనా ఇలాంటి పిల్లలు ఉన్నారు నాయన, నాకు కావాలి ఇలాంటి వాళ్ళు అంటాడు. నాకు కావాలి, వీళ్ళ ద్వారా నేను మహిమపరచబడాలి. కళ్ళున్న ప్రతి వాళ్ళు మీరు కన్నులుండి చూడని వారు, చెవులుండి వినని వారు. మీలాంటి వాళ్ళకు బుద్ధి రావటానికే కొన్ని పాత్రలను ఇలా సృష్టించాను. ఈ పాత్రలతో మీరు చెయ్యలేని పనులు చేయిస్తున్నాను. అది విషయం. మీరు ఎప్పటికీ చెయ్యలేని పనులు చేయిస్తున్నాను ఇలాంటి పాత్రలను సృష్టించి. అదిగో అక్కడ కనబడుతుంది చెల్లెమ్మ, ముందుకురా నాన్న తల్లి, ముందుకురా. ఎవరు రాకముందే వచ్చేసి కూర్చుంటుంది ద్వారపొడి, 2 కాళ్ళు లేవు. అయినా చూడండి ఎంత గొప్పగా అలాగే వస్తుంది, ఇప్పుడు అలాగే వస్తుంది ఇక్కడికి. మీరా అన్నయ్యో, లక్ష్మణో, లేకపోతే ఇంకా చాలా మంది అప్పారో, కేశవరో, అప్పారో ఎవరొకరు బండి ఎక్కించుకుని తీసుకొస్తారు, అలా వస్తుంది. ప్రతి సెమినార్కి సహకరిస్తుంది. మీరు తినే అన్నంలో ఆ పాప వాట కూడా ఉంది. మీకులాగా భర్త లేడు, మీకులాగా అందరు లేరు, కానీ కుటుంబాన్ని కూడా నడిపిస్తుంది పెద్దక్కగా నిలబడి. అన్న నా పని నేనే చేసుకుంటానన్నా. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అమ్మ వంట ఎవరు చేశారంటే నేనే చేశానన్నా అంటది. ఇలాంటి పిల్లలు ఉన్నారు, దేవుని పనిలో వాడబడుతున్నారు, ఘనంగా వాడబడుతున్నారు, ఘనంగా గొప్పగా. సెమినార్కి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు కదా మీరు. ఒకడు అంటాడు చాలా కష్టమైపోయిందన్నా, ఛార్జీలకు డబ్బులు అయిపోయాయన్నా, చాలా కష్టపడిపోయానన్నా, రాత్రి నిద్ర లేదన్నా, పడుకోవడానికి ఇబ్బంది అన్నా అంటాడు. ఆటో పెట్టుకొచ్చామన్నా, ఇంతమందిని తీసుకొచ్చామన్నా, అంతమందిని తీసుకొచ్చామన్నా అంటే తమ్ముడు పైకి తీసుకురండి అయ్యా. బాలు ఆ వీడియో తీసుకుని అక్కడికి వెళ్ళి తమ్ముడు ఇక్కడ రాలేడు, వేదిక ముందు తీసుకొచ్చేయండి. అదే బైక్లో వచ్చాడు. ఆ తమ్ముడిని చూడండి, 2 కాళ్ళు లేవండి. ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా సెమినార్కి, మన వాక్యం వినడానికి? ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? ఒంగోలు నుంచి వచ్చాడు. ఒంగోలు నుంచి వచ్చాడు చూడండి. అలా నా దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసా అన్న, మీ వాక్యం నన్ను ఈ స్థితిలో నిలబెట్టింది, ఎంత దూరం పరిగెత్తుకుని వచ్చేసేలా చేసింది. నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను, మీ మాటలు వినడానికి వచ్చానన్నా. ఎంతోమంది చేతుల్లో మోసపోయానన్నా. ఒకడెవడో కొండ మీదకి తీసుకెళ్ళాట, నీ కాళ్ళు 2 రప్పిస్తానని తీసుకెళ్ళాడు కొండ మీదకి. నేను స్వస్థపరిచేస్తా, నా దగ్గర వరం ఉందన్నాడట. వరం తీసుకెళ్ళి ఏం చేయలేదట, ప్రార్థన మొదలెట్టాడట. ఆ తర్వాత ఏం కావాలడికి? ఏదో కావాలడికి, లేకపోతే దాన్ని బట్టి ఏదో మొత్తం మీద జనాన్ని మోసం చేయాలి. సో అలాంటి ఇబ్బందుల్లో సత్యవాక్యం దొరక్క ఇబ్బందులు పడుతున్నటువంటి టైంలో అన్న మీ వాక్యం దొరికింది,
దేవునిలో ఎదగటానికి మీరు కారణం అన్నా అని వచ్చి చెప్తున్నాడు. చచ్చిపోవాలనుకున్నాను అన్నా నేను, కానీ దేవుని కొరకు బతుకుతాను. మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా? తమ్ముడు ఏం పని చేస్తాడో, తమ్ముడు ఉద్యోగం ఏంటో, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా నాకు తెలియదు. ఆయన చేసిన వాగ్దానం ఏంటి చెప్పినా, మన పిల్లల దగ్గరకు వచ్చి రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి, ప్రభు చిత్తమైతే నేను బతుకుంటే వచ్చే సంవత్సరం ఒక రోజంతా సెమినార్లో భోజనాలు టిఫిన్లు నేనే పెట్టుకుంటా అన్నాడండి. నిజంగా ఇలాంటి వాళ్ళు లేకపోతే అసలు మనం దేవుని పని చేయలేము. ఇలాంటి వాళ్ళు లేకపోతే మనం దేవుని కోసం ఉన్నతంగా బతకలేము. ఇలాంటి వాళ్ళు లేకపోతే చాలా మంది పశుప్రాయులకి అసలు బుర్ర పనిచేయదు. పశుప్రాయులుగా మారిపోయి లోకం కొరకు బ్రతుకుతున్న వాళ్ళకి, లోకాశలతో నిండిపోయిన వాళ్ళకి, శరీరాశలతో నిండిపోయిన వాళ్ళకి గుణపాఠాలు ప్రియమైన దేవుని పిల్లలారా, వీళ్ళు గుణపాఠాలు. కనబడుతున్న వాళ్ళు వీళ్ళు మాత్రమే, కనబడని వాళ్ళు ఎంతమంది ఉన్నారో లోపల అనారోగ్యాలు పెట్టుకుని, అవయవాలు బాగోక ఇబ్బందులు పడుతూ, శ్రమలు ఎదుర్కొంటూ, కష్టాలు ఎదుర్కొంటూ, కన్నీళ్లు ఎదుర్కొంటూ దేవునిలో వాడబడుతున్నారు, వాక్యం బోధిస్తున్నారు, ప్రభు పని చేస్తున్నారు, విశ్వాసంలో నిలబడ్డారు. యోబు భార్య అన్ని పోయేసరికి అవయవాలు అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం కూడా ఉంది ఆవిడికి. అంటది దేవుని దూషించి చచ్చిపోంది. కానీ ఒక్కరోజు కూడా దేవుని దూషించిన వారు కారు. ఆ తమ్ముడు చెప్తున్నాడు, దేవుడు నీకు ఏమిచ్చాడు అని అంటే అన్నాడట, ఆయన పనిచ్చాడు, పరలోకం ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు, ఇంకేం కావాలన్నాడు. చాలా రేపొద్దున ఆయన సన్నిధికి వెళ్ళిన తర్వాత మాకు కళ్ళ ప్రాబ్లం ఉండదు, ఆయన సన్నిధికి వెళ్ళిన తర్వాత మాకు కాళ్ళు ప్రాబ్లం ఉండదు. ఆయన సన్నిధికి వెళ్ళిన తర్వాత ఈ కళ్ళు రెండు ఓపెన్ అవుతాయి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. మొట్టమొదట వీళ్ళ కళ్ళు అమ్మను చూడలేదు, నాన్నను చూడలేదు, భార్యను చూడలేదు, బిడ్డలను చూడకపోవచ్చు, కానీ మొట్టమొదట వీళ్ళ కళ్ళతో చూసేది దేవుణ్ణి. చాలా ఈ జీవితానికి అంతకంటే ఏం కావాలి? మనం చూడకుండావన్నీ చూసేసి దేవుణ్ణి చూస్తున్నాం. వీళ్ళు ఏం చూడకుండా నేరుగా ఎవరిని చూస్తారు? దేవుణ్ణి చూస్తారు. ఎంత గొప్ప అదృష్టం, ఎంత గొప్ప అదృష్టం, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత పిల్లలారా. ఇలాంటి వాళ్ళని కూడా మోసం చేసేవాళ్ళు ఉన్నారు సమాజంలో, అంటే ఎంత బాధాకరం. ఇలాంటి వాళ్ళు ఇచ్చే ధనాన్ని కూడా దుర్వినియోగం చేసేవాళ్ళు ఉన్నారు సమాజంలో, అంటే ఎంత బాధాకరం. కాబట్టి సచ్ ఇన్స్పిరేషనల్ మెసేజ్, దిస్ ఈస్ ద రియల్ ఇన్స్పిరేషనల్ మెసేజ్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అనారోగ్యం ఉందని, ఇబ్బంది ఉందని, సమస్య ఉందని ఎవ్వరు బాధపడద్దు. ఇలాంటి వాళ్ళ కోసమే నేను రాస్తున్నాను పాట. ఖచ్చితంగా వీళ్ళకి నేను అంకితం ఇస్తాను. వీళ్ళందరి సమక్షంలో ఆ పాట రిలీజ్ చేస్తాను. వీళ్ళందరి సమక్షంలో కూర్చోండి అన్న తమ్ముళ్ళు.